Hi Andy, this is Kausalya Valluru. Today I want to share about my how to make మనము ఎట్లా పెట్టుకోవాలి అనేది చాలామందికి తెలియదు కదా. అమ్మవారికి నైవేద్యం అనేది అమ్మవారికి నైవేద్యం మనం ఎట్లా పెట్టుకోవాలనే దాని గురించి మీకు కూలంకుషంగా అన్ని వివరాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ విషయం మీకు ఏదైనా నచ్చినట్టయితే, మీకు ఏదైనా యూస్ఫుల్గా ఉన్నట్టయితే మనకి కామెంట్ చేయండి. అండ్ మీరు ఏదైనా కొత్త విషయాలు ఉంటే కూడా నాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేస్తున్నాను. మీకు తెలిసిన విషయాల్లో నాకు ఏదైనా కొంచెం పొరపాట్లున్నా మీరు నాకు కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం నైవేద్యం పెట్టే అంశంలో భాగంగా మనం ఇప్పుడు త్వరగా వంట చేసుకునేదానికి, ప్రసాదాలు చేసుకునేదానికి ఎట్లా ప్రాసెస్ అనేది చూపిస్తున్నానండి. అయితే మనం ఇట్లాగా ఇది పచ్చశనగపప్పు, ఇది మనకి దేనికోసం అంటే మనం దీన్ని బూర్లకి ప్లస్ కొంచెం నేను పులిహారకి పప్పు ఉడికాక తీసుకుంటానండి. ఇది మనం ఫస్ట్ ప్లస్ ఇది ఒకటి, అండ్ ఇదేమో మనకి కందిపప్పు. మనం అమ్మవారికి ప్రసాదం పెట్టుకున్నప్పుడు అన్నంతో పాటు కొంచెం కందిపప్పు కూడా పప్పు పెట్టుకుంటాం కదా, ముద్దపప్పు, దానికి. అయితే ఇవన్నీ మనం ఒకటేసారి ఎట్ ఏ టైం పెట్టేసుకుని ఎలా చేసుకోవాలనేది ఒక ప్రాసెస్. చాలామందికి ప్రసాదాలు ఫాస్ట్గా చేసుకునేదానికి ఎట్లా అవకాశం ఉందనేది ఒక చిన్నది చూపిద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ మనము కందిపప్పు పెట్టేసుకోవాలి కుక్కర్లో అన్నీ ఒకసారి. నెక్స్ట్ పచ్చశనగపప్పు, మనకి ఇది పులిహారకి, బూరెలో తోపు గురించి వాడుకోవచ్చు. అండ్ ఇది మనకి అన్నంలో ఇది క్షీరాన్నానికి ప్లస్ పులిహారకి ఒకసారి పెట్టేసుకున్నాను. అయితే మనకి క్షీరాన్నానికి కొంచెము ఇవి అవసరం పడతాయి కదా, ఏంటిది ఇవి మనకి, ఇది క్షీరాన్నానికి నేను ఒక సైడ్గా వేస్తానండి. అది అట్లే ఒకటే సైడ్ ఉడికిపోయి ఉంటుంది, మనకేమీ మిక్స్ అయిపోదు, ఏమీ టెన్షన్ పడ అవసరం లేదు. యాక్చువల్గా ఇది నేను ఇట్లా పక్కన ఒక క్షీరాన్నానికి అన్నంలో ఒక సైడ్గా పెసరపప్పు అండ్ మనకి ఇవి ఏంటివి సగ్గుబియ్యం క్షీరాన్నం కోసం వేస్తాను. మామూలుగా అయితే పచ్చనిపప్పు ఈ పక్కగా వేసేస్తాను. అప్పుడు మనం వాటి క్షీరాన్నాన్ని కొంచెం తీసేసుకుని ఇటు మనం కొంచెం పులిహారకి తీసుకోవచ్చు. అయితే నాకు ఇప్పుడు బూర్లు కూడా ఉన్నాయి కాబట్టి నేను బూర్లకి విడిగా, పులిహారకి పచ్చనిపప్పు విడిగా పెట్టడం అయింది. ఇట్లా మనం ఫాస్ట్గా వంట చేసుకునేదానికి పండగలప్పుడు ఇది ఒక అవకాశంగా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్గా ఉందా, ఎలా ఉంది అనేది మీరు కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. మనం బూర్లకి తోపుకి చేసుకునేటప్పుడు నైటు నేను మినపప్పు, బియ్యము కలిపి నానబెట్టుకున్నానండి. మామూలుగా అయితే మనం దోశలకి ఒక గ్లాసు మినపప్పుకి 6 గ్లాసులు బియ్యం వేసుకుంటాం కదా. దీనికైతే 6 గ్లాసులు కాకుండా ఒక 4 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు మినపప్పు వేసుకోవాలండి. నెక్స్ట్ మనం అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి గారెల కోసం నేను అత్తయ్య దగ్గర నుంచి తెచ్చుకున్న పట్టుపప్పే వాడతానండి. ఇది మంచిది కదా హెల్త్కి, దాని గురించి. అండ్ ఇది కడుక్కుని మనము రుబ్బుకున్నాక గారెలు వేసుకుని ఇది బూరెలు ఎలా వేయాలనేది చూద్దాం ప్రాసెస్. మనము అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నప్పుడు అందులో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి అంటే వన్ ఆఫ్ ద రెసిపీ వచ్చి ఇది తెలగపిండి, ములగాకు కదండి అమ్మవారి నైవేద్యం పెట్టుకున్నప్పుడు. అయితే మనకి ఇక్కడ హైదరాబాద్లో తెలగపిండి అవైలబుల్గా ఉండదు మ్యాక్సిమం. అందుకని నేను ఏం చేస్తూ ఉంటానంటే ఇట్లాగ నువ్వులు తీసుకొచ్చి ఇట్లా పొడుము చేసుకుంటానండి. యాక్చువల్గా తెలగపిండి అంటే ఏంటంటే మనకి నువ్వుల నుంచి ఆయిల్ తీసేసాక దాని నుంచి వచ్చే ఒక మన ఇది ఉంటుంది కదా, మన దీని నుంచి వచ్చే తొక్క అండ్ దీని నుంచి వచ్చే పల్పు అంతా కూడా మనకి ఒక గడ్డలాగా అయిపోతే దాన్ని మనం చిరగొట్టుకుని తెలగపిండిగా యూజ్ చేసుకుంటాం కదా.
దాని బదులు నాకు ఇక్కడ దొరకట్లేదు కాబట్టి నేను ఇది యూజ్ చేసుకుంటాను అనమాట, మిక్సీ చేసుకుని. ఇదిగోండి మనకి ఇది ఇట్లా పేస్ట్ లాగా అయిపోయింది కదా, పొడుములాగా. ఈ పొడాన్ని మనము ములగాకులో వాడుకోవచ్చు. మనం ములగాకు సెపరేట్ చేసుకుందాం. ఇట్లా మనం ములగాకు ఎక్కడైనా దొరుకుతుందిలేండి, ఇది హైదరాబాద్లో కూడా చాలా ప్లేసుల్లో దొరుకుద్ది. ఇది మనము ఇది ఆకుని సెపరేట్ చేసుకోవాలి. అంటే మనకి ఇది ఇట్లా ఆకు తీసుకోవాలి. కొంచెం ఇది టైం ప్రాసెస్ ఉంటుంది, బట్ ఇది ఒక్కొక్కసారి అయితే నేను ముందు రోజే ఈ ఆకు తీసుకుని ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటానండి. మన టైము ఆ రోజు మార్నింగ్ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి. ఇట్లా ఎందుకంటే మనకి ఒకవేళ ఈ ఈనులు వేసామంటే మనకి కొంచెం కూర అనేది ఈనులుగా కనిపిస్తుంది తప్ప అది కూరలో మనకి ఉడకదన్నమాట. కొంచెం పుల్లలుగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ మునగాకులో లాట్ ఆఫ్ విటమిన్స్ అండ్ సి విటమిన్ అండ్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి ఉన్న తల్లులకైతే ఇది బాగా తినడం వల్ల బాగా పాలు పడతాయని అంటారు. ఇది చాలా హెల్దీ అండి, అన్ని ఆకుకూరలో ఇది చాలా హెల్దీ అన్నమాట. ఇట్లా మనకి ఇవి పుల్లలు తీసేసుకోవాలి, ఓన్లీ ఆకులు వేసుకోవాలి ఇలాగా. ఎందుకంటే ఈ పుల్ల మనకి కూరలో ఈ పుల్లలాగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం తీసేసుకోవాలి. ఇవి ఆకు సెపరేట్ చేసుకుందాం. ఇది సెపరేట్ చేసుకుని మనము బాయిల్ చేసుకోవాలన్నమాట. మనం అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నప్పుడు వేపాకులు తెచ్చుకుంటాం కదండి. ఎందుకంటే వేపాకులు మనము కలశంలో మత్తగారు కలశంలో వేపాకు పెడతారు. అమ్మవాళ్ళు అయితే గోడకి బొట్లు పెడతారనమాట. ఇది బాగుంది కదా పచ్చగా. ఇది మనము కలశంలో పెట్టుకునేదాన్ని ఉంచుకుందాము. అండ్ ఇవి చిన్న స్టెమ్స్ మనం ఏం చేద్దామంటే గుమ్మానికి పెట్టుకునేదానికి ఈ 2 గుమ్మానికి పెట్టుకుందాం. అండ్ ఇవి కూడా మనం బయట గేట్కి పెట్టుకోవచ్చు. ఇవి 4 బయట గేట్కి పెట్టుకుందామండి. ఇవేమో గుమ్మానికి పెట్టుకుందాం. బయట గేట్కి పెట్టుకుని గుమ్మానికి పెట్టుకుందాం. ఇట్లా మనము నైవేద్యం పెట్టుకున్న రోజు గుమ్మాలకి వేప మండలు పెట్టుకుంటామండి. ఇవి మనం తీసుకెళ్ళి గేటుకి పెట్టుకోవచ్చు. ఇట్లా మనం వేప మండలు పెట్టుకోవాలి. దీంట్లో నేను కొంచెం ఇవి కూడా పెడతానులేండి, మామిడాకులు పెడతా తర్వాత. చేయండి. మనము అమ్మవారికి కలసము రెడీ చేసుకుందామండి. దీనికి మనం ఫస్ట్ వాటర్ వేసుకుని ఇందులో కొంచెము పసుపు, కుంకుమ, అక్షింతలు, చోటు కిచెన్లోనే పెడతాను అన్నమాట. ఇది ఒక పువ్వు వేసుకోవాలండి. అండ్ 2 పువ్వులు వేసుకుని ఇలా వేపాకి మనము ఇలా కడుక్కుని పెట్టుకోవాలి. అది చేసుకున్నాక కొంచెం పసుపు, బొట్లు పెట్టుకోవాలి.
అన్నీ రెడీ చేసుకున్నాం కదా. మనము అమ్మవారిని పెట్టుకోవడానికి ఇది అందరూ పెట్టుకుంటాం ఇట్లా. అయితే మనకి శుభ్రం చేసుకోవాలండి. ఇట్లా హాల్లో కానీ కిచెన్లో కానీ మనం ఇట్లా క్లీన్ చేసుకుని కొంచెం పసుపుతో కూడా నీళ్ళు మిక్స్ చేసుకుని శుద్ధి చేసుకోవాలి. కాశ్మీర్ ఏదైనా క్లాత్ ఇవి మంచిది. నెక్స్ట్ ఇక్కడ పసుబొట్లు పెట్టుకోవాలి. ఇలా వచ్చింది, ఇలా మూగిలో ఒక 5 బొట్లు పెట్టుకోవాలండి. ఇది మనం గోడ మీద రాస్తే అట్లే ఉండిపోద్దని ఇట్లా మనకు గోడ వచ్చి టైల్కి రాసుకోవచ్చండి. అప్పుడు మనకి గోడని అట్లే పసుపు మనకు ఉండిపోకుండా ఉంటుంది. ఇందులో మనకి ఫస్ట్ ఊళ్ళో అమ్మవార్లు పెట్టినప్పుడు పెట్టుకుంటాం కదా అడ్డబొట్లు, అట్లా అడ్డబొట్లు రెండిట్లు. నెక్స్ట్ ఇది మా అత్తగారు పెట్టారండి 5 డాట్స్. నెక్స్ట్ స్వస్తిక్. స్వస్తిక్ ఎప్పుడైనా సరే మనం రైట్ హ్యాండ్ వైపు మూవ్ అవుతున్నట్టు పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ వైపు అంటే ఇట్లా తిరగాలి. ఇలా కీస్ ఇచ్చే కాశ్మీర్. నెక్స్ట్ ఓంకారం కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా అయిపోయాక కింద మనం నీట్గా చేసుకుని అవశ్యం మాట్లాడుతున్నానా. ముగ్గు పెట్టు. విస్తరాలు పెట్టుకోవాలండి. మనం 2 విస్తరాలు పెట్టుకోవాలి.
మనకి అమ్మవారికి పెట్టుకున్నప్పుడు నైవేద్యం ఎప్పుడైనా సరే మనం రెండుగా పెట్టుకోవాలండి. అంటే 2 ప్లేస్లో పెట్టుకోవాలి, ఒకటేసారి కాకుండా. అయితే మనకి పట్టుకున్నాను ఇట్లా మనము తెల్లగపిండి మునగాకు ఎట్లా వండుకోవాలో చూపిస్తానండి. ఇది ఫస్ట్ మనకి ఇలా ఆకు ఉడకనివ్వాలండి. ఇట్లా ఆకు ఇట్లా ట్రాన్స్పరెంట్గా బాయిల్ అయిపోయాక కొట్టుకున్నాం కదా, ఇది మనం తీసి ఇందులో వేసేయడమే. మామూలుగా అయితే తెల్లగపిండి వేస్తాం ఈ ప్లేస్లో, కానీ ఇప్పుడు మనకి ఆప్షన్ ఇంకా కంపల్సరీ అమ్మవారి దగ్గర పెట్టాలి కాబట్టి నేను ఇది వేస్తూ ఉంటారనమాట. ఇంకా కంపల్సరీ మనకి ఇది మనకి సాధితం కొద్దీ మనం పెడతాం కదా, అలాగా. అయితే మనకి ఇప్పుడు ఇది ఇట్లా బాయిల్ అవనిస్తే దగ్గరికి రానివ్వాలి. దగ్గరికి వచ్చాక కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, వేసుకోవాలండి. దీన్ని మనం మామూలుగా అయితే కొంచెము వెల్లుల్లిపాయ, ఎండుమిరగాయలు బాగా వేసి తాలింపు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది మనం తినడానికి. కానీ అమ్మవారికి కాబట్టి మనం ఇట్లాగనే పెడతాం దీన్ని. ఇది చూపించు, ఓకేనా? ఇది మనము పులిహోర కోసమని రెడీ చేసుకుంటున్నామండి. ఇందులో మనకి ఇంపార్టెంట్గా ఇది కాశ్మీరీ మిర్చి ప్లస్ జింజర్ ఇంపార్టెంట్గా వేసుకోవాలి. కొంచెం పచ్చి జింజర్ ఇంపార్టెంట్గా వేసుకోవాలి. అండ్ జీలకర్ర, ఆవాలు. అందులో ఫ్రిడ్జ్లో ఇది తీయండి, కొంచెం కరివేపాకు చేస్తున్నాను. ఓకేనా? ఇందులో ఇట్లా మనకి బాగా ఫ్లేవర్ వచ్చినప్పుడు ఇందులో కొంచెం మనకి ఉంటే ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోనే ఇంగు మిస్ అయింది. అండ్ ఇందులోనే మనము పసుపు వేసేసుకోవాలి. పసుపు ప్లస్ ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఉప్పు వేసాక ఇప్పుడు ఉప్పు వేసేసాక కరివేపాకు చిన్న వేసానండి. ఆనపప్పు కొంచెం అండి డబ్బులే ఇది ఇట్లా మనం రెడీ చేసుకోవాలి. ఆ పక్కన చూపించు, ఆ పక్కన దాకా చూపించు, కాసేపు మామూలు చూపించు. ఇట్లా మనము రసం రెడీ చేసుకుంటామండి. రసానికి కొంచెం పసుపు, కొంచెం కారం, ధనియాలు, చెప్పుకోండి. అది వేసుకోవాలన్నమాట. ఇలా చూపించుకోవచ్చు. మిర్చి ఇది మనము ప్రిపేర్ చేసుకున్న రైస్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి క్వాంటిటీ కొంచెం పైకి వచ్చిందండి. ఇది మనము ఫస్ట్ ఒక సైడ్ అనేది పులిహోరకి తీసేసుకుందాం. ఇందులోకి మనము క్షీరాన్నాన్ని తీసేసుకుందాం. ఎందుకంటే ఇటువైపు మనం ఇది వేసుకున్నాం కదా, ఏంటది
అదే పెసరపప్పు, ఇది సగ్గు బియ్యం వేసుకున్నాం కదా, ఇది క్షీరానానికి సరిపోని తీసుకున్నాము. అల్లం గారు ఇండక్షన్ స్టవ్ మీద మీరు తెచ్చిన పెట్టేసేస్తారా? బెల్లం ఇది మనము పులిహోరకి వేసేసుకున్నాము. అందులో కొంచెం వాటర్ వేసి పెట్టండి. అటు పాట్ చేసి చూపిస్తాం. ఆన్ చేయాలి, చేస్తాము. ఒక గ్లాస్తో నీళ్ళు పట్టించండి. ఇదంతా మనం పులిహోరకి రెడీ చేసుకున్నాం. మనము ఇందులో పాలు మిక్స్ చేసుకోవాలండి. పాలు మిక్స్ చేసుకుని ఇందులో మనము ఇట్లాగా పాకం రెడీ చేసుకున్నది పోసుకోవాలి. స్టార్ట్ మాడిపోతుంది. వేసేయండి పప్పు వేసేయండి. అండి ఇది మనకి తోపు తయారు చేసుకుంటున్నాము బూరెల కోసం అనేసి. ఫస్ట్ వేసేయండి, ఫాస్ట్గా వేసేయండి. కలపండి ఒకసారి, సరే కలపండి, గట్టి పెట్టి కలిపేసేయండి. ఇది మనం తోపు తయారు చేసుకుంటాం అన్నమాట అండి. ఇది కొంచెం మనకి మగ్గి బెల్లం అనేది కరిగాక మనం మ్యాష్ చేసుకుందాం మ్యాషర్తో. ఇందులో ఇలాచి నెయ్యి వేసుకుని రెడీ చేసుకుందాం. పులిహోరకి కూడా కొంచెం వేసుకుంటున్నాం కదా పప్పుదే, అది ఇందులో కూడా కొంచెం మిక్స్ చేసుకోవాలి. పులిహోరలో మనకు ఉప్పు పులుపు సరిపోను వేసుకుని ప్రసాదం రెడీ చేసుకుందాం. మనము చలిమిడి కోసం బెల్లము ఇది రెడీ చేసుకుందాం అండి. అండ్ కొంచెం బెల్లం ఉంచుకున్నాం కదా, అది పానకం వేసుకుని రెడీ చేసుకున్నాం. అండ్ వడపప్పు రెడీ చేసుకున్నాం. మనం ఇట్లా అమ్మవారికి కలుపుకున్న చలిమిడి పెట్టుకున్నాం అండి. ఇట్లా వడపప్పు, దీని మీద మనం బెల్లంతో కలిపి పెట్టినా కానీ కొంచెం బెల్లం ముక్క పెట్టడం అనేది శాస్త్రం అన్నమాట అండి. నెక్స్ట్ పానకం పెట్టుకుందాం. ఇవన్నీ ముందు నేను పెట్టేసుకుని అప్పుడు అన్ని ప్రసాదాలు పెట్టడం అయిపోయింది అనుకున్నాక నేను దీపం వెలిగించి ధూపం వేసుకుంటానండి. నెక్స్ట్ మనము పెట్టుకోవాల్సినవి ముద్దపప్పు కొంచెం అన్నం మీద వేసుకుందామండి. అండ్ మనం చేసుకున్న తీసుకురా బెల్లం తీసుకురా, ఇది మనం కూడా అన్నం మీద వేసుకున్నాం. మనం పెట్టుకున్న రసము కూడా కొంచెం ఒక డ్రాప్ రసం కూడా వేస్తారు మా అమ్మ. నాకు ఇంకా అదే అలవాటు మీద వేస్తూ ఉంటాను. అండ్ కొంచెం క్షీరాన్నం ఇట్లా జరుపు కాశ్మీర, అది కాలపైన కాల్సినట్టు భయపడిపోతుంది ఎందుకమ్మా. నెక్స్ట్ క్షీరాన్నం పెట్టుకోవాలండి. క్షీరాన్నం కూడా మనం పెట్టుకున్నప్పుడు వెంటనే చిన్న బెల్లం ముక్క కూడా దాని మీద పెట్టుకోవాలి. ఇట్లా అండ్ పులిహార వడ్డించుకుందాం. అవసరం లేదులే, అంతే. నెక్స్ట్ ఇంకేంటి, మనము ఫస్ట్ కొన్ని ఉత్తి బూరెలు వేసుకుందాం అండి. అంటే ఏమీ లేకుండా ఉత్తికే ఇలా బూరెలు, దీన్ని పొంగు బూరెలు అంటారు. అమ్మవారికి ముఖ్యంగా ఇవి పెడతారనమాట. లెక్క ప్రకారం 11 కానీ 21 కానీ అట్లా. మనము బూరెలకి ఇలా రౌండ్ చేసుకున్నాక చుట్టుకున్నాక అవి మనము ఇట్లా వేసుకుని బూరెలు రెడీ చేసుకోవాలండి అమ్మవారి ప్రసాదం కింద. కొంచెం తోకలు రాకుండా ఇట్లా 4 సార్లు తిప్పితే అది
కరెక్ట్గా వస్తుంది. అబ్బో తంపొచ్చేస్తుంది నాకు. ఇంకా మనం దేవుడికి ప్రసాదానికి గారెలు కూడా రెడీ చేసుకుందామండి. నేనైతే ఇట్లా చేస్తాను. ఇట్లా చిన్న ఉండ తీసుకుని ఇట్లా కొంచెం కావాలంటే ఇట్లా తడి చేసుకుని ఇట్లా వేసేసి ఇట్లా వేసేస్తాం. మనం ప్రసాదం పెట్టుకుందామండి. లెక్కగా మనం 5 పెట్టుకోవచ్చు, లేదంటే 9 పెట్టుకోవచ్చు. 9 పెడుతున్నాను నేను. ఇవి బూర్లు కూడా 5 కానీ 9 కానీ పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ మనకి అమ్మవారికి ముఖ్యంగా పొంగు బూర్లు అంటాం కదా, పొంగు బూర్లు పెట్టుకోవాలి. అవశ్యత నిధి దండం పెట్టుకుంది డౌన్ తీసిన చూడు అదేమి లేదు. స్లీపింగ్ గా పెట్టడు బాబు. అదేసి దాన్ని పెట్టుకో. వచ్చి